నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలో విలువైన భూములన్నీ కూడా వారి కుటుంబ సభ్యులకి దోచిపెడుతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కొన్ని కామెంట్స్ చేశారు. మరి నిజంగానే ఆ విధంగా జరుగుతుందంటారా? అసలు వాస్తవం ఏంటి? జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకి మనం అందులో వాస్తవం కోసం వెతకక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఎడారిలో ఎండమావి లాంటివి. అక్కడేమి నీళ్లు ఉండవు, కానీ ఆయన ఏదో చెప్తూ ఉంటాడు అట్లా. ఇక్కడ మనం విశాఖపట్నంలో 5,000 కోట్ల రూపాయల విలువైన భూములు చంద్రబాబు నాయుడు తన బంధువుల పేరు మీద దోచిపెట్టాడు అన్నాడు. అతను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పిన చాలా విషయాలు అన్ని అబద్ధాలే ఉన్నాయి, కానీ ఈ విషయం తప్పు అని తేలితే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు వదిలేస్తాడా? వదిలేయాలి కదా. మరి ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు 5,000 కోట్ల రూపాయల భూములు ఒక్క విశాఖపట్నంలో దోచుకున్నాడు అని ఏ రాజకీయ నాయకుడైనా చెప్తే, చంద్రబాబు నాయుడనే కాదు, ఎవరి మీద ఇటువంటి ఆరోపణ చేసినా నిరూపించాల్సిన అవసరం ఉంది, నిరూపించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇతను ఇంత పెద్ద ఆరోపణ చేయటం అంటే గతంలో మనం చూసాం. 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి అబద్ధాలు చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చేసాడు. మళ్ళీ అదే పనిని మొదలుపెట్టాడు. మళ్ళీ అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ రోజున ఏం చెప్పాడు? పింక్ డైమండ్ గురించి చెప్పాడు. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామికి ఉన్న పింక్ డైమండ్ అని చంద్రబాబు నాయుడు కొట్టేశాడు అని చెప్పాడు. ఆ తర్వాత ఏం చేశాడు? ఏమైనా చేశాడా? కేసు కూడా విత్డ్రా చేసుకున్నాడు. వాళ్ళ బాబాయిని చంపింది చంద్రబాబు నాయుడే అని చెప్పాడు. తర్వాత ఏం చేశాడు? వదిలేశాడు. అంటే ఇప్పుడు 5,000 కోట్ల రూపాయల భూమిని తన బంధువుకి దోచిపెట్టాడు అని జగన్మోహన్ రెడ్డి చెప్పటాన్ని, అది నిజంగా పింక్ డైమండ్ కోవలోనే దీన్ని కూడా చూడాలి. విశాఖపట్నంలో మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీలని తీసుకురావాలి అని చెప్పి ఐటీ మినిస్టర్ నారా లోకేష్, సీఎం చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నం చేశారు, సక్సెస్ అయ్యారు. ఐటీ కంపెనీలు, మరీ ముఖ్యంగా గూగుల్ ఏఐ డేటా సెంటర్, ది బిగ్గెస్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. అంటే ఇప్పటి వరకు అంత ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు రాలా. $15 బిలియన్ అంత భారీ పెట్టుబడితోటి గూగుల్ ఏఐ డేటా సెంటర్ని విశాఖపట్నానికి తీసుకొచ్చారు. ఈ విశాఖపట్నానికి ఏఐ గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఏఐ డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావు, ప్రభుత్వానికి ఆదాయం రాదు, ఏఐ డేటా సెంటర్ అంటే అది ఒక మన బియ్యం గోడౌన్ లాంటిది అని చెప్పారు. పొల్యూషన్ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అంటే ఒక బియ్యం గోడౌన్లో బియ్యం ఎట్లా స్టోర్ చేస్తామో అట్లా డేటా స్టోర్ చేస్తారని చెప్పి ఇదే వైసీపీ నాయకులు చెప్పిన కరెక్ట్గా 3 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి నేను గూగుల్ డేటా సెంటర్ నేను తెచ్చిందే అన్నాడు. ధాన్యం గోడౌనా నువ్వు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ బతుకుతూ ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ ఏం చేశారో తెలుసా? ఈ ఏఐ డేటా సెంటర్కి, అంటే గూగుల్ పెట్టబోయే ఏఐ డేటా సెంటర్కి ప్రభుత్వం స్థలం ఇవ్వటం అనేది అది ఒక పెద్ద నేరం కింద చూపిస్తూ ఇదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎంపీ, తిరుపతి ఎంపీ ఉన్నాడు మద్దెల గురుమూర్తి అని. ఈ మద్దెల గురుమూర్తితోటి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయించాడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. అంటే ఏంటి నీ ఉద్దేశం ఏంటి జగన్మోహన్ రెడ్డి? విశాఖపట్నానికి పెట్టుబడులు రాకూడదా? విశాఖపట్నానికే కాదు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రాకూడదా? ఇంతకు ముందర విశాఖపట్నంలో ఈ సాఫ్ట్వేర్ కంపెనీలకి భూములు కేటాయిస్తూ ఉంటే తన వంది మాగదులతోటి ఏపీ హైకోర్టులో పిల్ వేయించాడు. సేమ్ ఇదే టైపులో వేయించినప్పుడు
హైకోర్టు జడ్జి ఏం చెప్పాడు అంటే దాని మీద ఆ కేసును కొట్టేస్తూ ఏం చెప్పాడు అంటే పరిశ్రమలకి ప్రభుత్వం భూములు కేటాయిస్తే తప్పేంటి అని అడిగాడు. ఏంటి తప్పేంటి, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని అడిగాడు. అడిగి ఆ కేసును కొట్టేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో కేసు వేశాడు. జగన్మోహన్ రెడ్డి వేయించాడు, అందులో డౌటే లేదు. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా మధ్యలో గురుమూర్తి కేసు ఎందుకు వేస్తాడు అంటే మామూలు మనిషి వేశాడు కాబట్టి కేసు కొట్టేశారు అని ఈసారి ఎంపీని తీసుకొచ్చి కేసు వేయించాడు. ఎంపీ పార్లమెంటు సభ్యుడు కేసు వేయించాడు అంటే దానికి కొంత వెయిట్ క్యారీ అవుతుంది కాబట్టి. అంటే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎట్లా అడ్డుపడుతున్నాడో చూడండి. విశాఖపట్నంలో భూములు కేటాయించారు. మీరు ఒక విషయం చెప్పటానికి మీరు మొహాట పడ్డారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకో మాట కూడా అన్నాడు. ఎల్లో మీడియాకి భూములు కేటాయిస్తున్నారు. ఈ ఎల్లో మీడియాకి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి? ఒకసారి క్లియర్ కట్గా చెప్పు. వేగ్గా ఎలిగేషన్ చేయటం కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది ఎవరిని ఉద్దేశించి అంటే ఆంధ్రజ్యోతి పేపర్ను ఉద్దేశించి చెప్తున్నాడు. ఆంధ్రజ్యోతి పేపర్కి ఒక భూమి వాళ్ళ గవర్నమెంట్ నుంచి భూమి కొనుక్కున్నాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గవర్నమెంట్ నుంచి నాకు ప్రెస్ పెట్టుకోవాలని, నాకు ల్యాండ్ అలాట్ చేయండి అంటే అలాట్ చేస్తే మార్కెట్ ధర కట్టి ఆ భూమిని తీసుకున్నాడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. తీసుకున్న తర్వాత అది రోడ్డు వైండింగ్లో పోయింది. ఇచ్చేస్తే మరి మీకు ఏం కావాలి, కాంపెన్సేషన్ కావాలా, ఆల్టర్నేటివ్ ల్యాండ్ కావాలా అని గవర్నమెంట్ అడిగితే నాకు కాంపెన్సేషన్ ఎందుకంటే ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇవ్వండి అని అడిగాడు. ఆ తర్వాత గవర్నమెంట్ మారింది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు ఈ ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇవ్వకపోతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అదేంటి, మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం ప్రకారం ఆయనకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇవ్వండి అని చెబితే ఈ జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోతే ఆయన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వెళ్ళాడు. అంటే కోర్టు ఆదేశాలని ధిక్కరించాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని వెళ్ళాడు. దాని మీద మళ్ళీ ఆర్డర్స్ వచ్చినాయి. ఈ టైంలో ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి టైం గడిచిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చింది, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు. దాన్ని పరిష్కరించకుండా ఎంతకాలం ఆపుతారు? అందుకని ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇచ్చారు. ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తే ఏది, అతను కొనుక్కున్న భూమికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇస్తే దాన్ని ఎల్లో మీడియాకి పంచిపెడుతున్నారని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని తన పార్టీ ఆఫీసులన్నిటికీ మొత్తం విశాఖపట్నం, ఆ విజయనగరం, ఆ జిల్లాల్లో అయితే ట్రైబల్స్ ల్యాండ్ని ఆక్యుపై చేసుకున్నారు. నువ్వు చేసిందేంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన సొంత పార్టీ కోసం అని చెప్పి, ఆ పార్టీ కోసం స్థలాలు, బిల్డింగులు కట్టడానికి అని చెప్పి స్థలాలు గవర్నమెంట్ ఇవ్వటం ఏంటి? అన్ని పార్టీలకు ఇస్తావా? అన్ని పార్టీలకు ఎందుకు ఇవ్వాలా? దోపిడీ చేసి, భూదోపిడీ చేసి, అధికారంలో ఉన్నంతకాలం భూదోపిడీ చేసి, భూదోపిడీ తను చేయటమే కాకుండా తన వాళ్ళందరూ చేయటానికి వీలుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకదాన్ని తీసుకొచ్చి ఇన్ని అరాచకాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి చంద్రబాబు నాయుడు తన బంధువుకి ఇచ్చాడని చెప్తున్నాడు. ఏ బంధువుకి ఇచ్చాడో చెప్పు. ఏ బంధువుకి ఇచ్చాడో చెప్పాలి. ఈ జగన్మోహన్ రెడ్డి క్లియర్ కట్గా చెప్పాలి. చెప్పకపోతే రాజకీయాల నుంచి వెళ్ళిపోవాలి. ఇంకొకటి, ఈ ఏఐ డేటా సెంటర్కి ల్యాండ్ అలాట్ చేస్తే దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు జగన్? సమాధానం చెప్పు. నువ్వే చెప్పావు కదా, ఏఐ గూగుల్ డేటా సెంటర్ నేను తెచ్చానని చెప్పావు. నువ్వు తెచ్చింది ఏంటి? నువ్వు తెచ్చానని చెప్పింది ఏంటి? అదాని ఏఐ డేటా సెంటర్, అదాని డేటా సెంటర్ని గూగుల్ డేటా సెంటర్ అని చెప్పావు నువ్వు. తప్పు. జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలే చెప్తూ ఉన్నాడు. అదాని డేటా సెంటర్కి, అదాని డేటా సెంటర్ కూడా నువ్వు తెచ్చింది కాదు కదా. 2018లో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన అదాని డేటా సెంటర్ని నేను తెచ్చానని చెప్పుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అయిపోయిందా? అదికి చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు అక్కడ కేటాయించిన ల్యాండ్లో సగానికి సగం కోత పెట్టాడు. వాళ్ళు కూడా దాదాపుగా 1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి వచ్చారు అదాని డేటా సెంటర్ వాళ్ళు. చంద్రబాబు మోహన్ చూసి వచ్చారు, జగన్మోహన్ చూసి కాదు. వచ్చిన తర్వాత మీకు ఇంత ల్యాండ్ మేము ఇవ్వము, దీన్ని
మొత్తం మీరు తగ్గించండి అని చెప్పి మళ్ళీ డిపిఆర్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళని అడిగితే 40,000 కోట్లు పెడతామని చెప్పి వాళ్ళు ఏదో కొత్త అగ్రిమెంట్ ఇచ్చారు. ఎక్కడ 1,00,000 కోట్లు, ఎక్కడ 40,000 కోట్లు. అంటే వచ్చే కంపెనీలను కూడా చెడగొట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద దారుణమైన అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. అట్లా కుదించిన డిపిఆర్ ఇచ్చిన అదానీ డేటా సెంటర్ ఇప్పటికీ పెట్టలేదు వాళ్ళు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చింది ఈ లోపల. గూగుల్ ఏఐ డేటా సెంటర్లో ఏ డేటా సెంటర్ అయినా 3 కాంపోనెంట్లు ఉంటాయి, చాలా ప్రధానమైన కాంపోనెంట్లు. ఒకటి డేటా స్టోరేజ్, దానికోసం అని చెప్పి సబ్సీ కేబుల్స్ వేస్తారు, అదొక వ్యవస్థ. ఇంకొకటి ఈ డేటా సెంటర్లకి చాలా పవర్ కావాల్సి వస్తుంది, కరెంటు చాలా కావాల్సి వస్తుంది. అందుకని చాలా పవర్ కావాలి అంటే ఏమవుతుంది, థర్మల్ విద్యుత్ వాడితే పర్యావరణ కాలుష్యం పెరుగుతుంది. అంత థర్మల్ విద్యుత్తుని ప్రొడ్యూస్ చేయటం కూడా సాధ్యం కాదు. అందుకని గూగుల్ వాళ్ళు ఒక ప్లెడ్జ్ తీసుకున్నారు. ఏమని అంటే మనం గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవాలి, ప్రకృతికి హాని కలగకుండా మనం పవర్ జనరేట్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో గ్రీన్ ఎనర్జీ ప్లాన్ చేశారు. గ్రీన్ ఎనర్జీనే వాడతాము అని వాళ్ళు డిక్లేర్ చేశారు. అందుకని విశాఖపట్నంలో ఈ ఏఐ డేటా సెంటర్లో గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయటానికి భారతదేశంలో గ్రీన్ ఎనర్జీలో టాప్ 5 కంపెనీల్లో నెంబర్ 1 కంపెనీ అదానీ గ్రీన్ పవర్. అదానీ పవర్ అనేది గ్రీన్ ఎనర్జీలో నెంబర్ 1 కంపెనీ. అందుకని అదానీని పిలిచి మీరు మాకు గ్రీన్ పవర్ ఇవ్వాలి అని వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారు. 2 అయిపోయినాయా, సబ్సీ కేబుల్స్. ఇది కాకుండా ఇంకొకటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయటానికి గూగుల్ వాళ్ళు L&T తోటి అగ్రిమెంట్ చేసుకున్నారు. అంటే L&T, అదానీ పవరు, గూగుల్ వాళ్ళు ఈ 3 కలిసి వీళ్ళు గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తారు, వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తారు, గూగుల్ వాళ్ళు డేటా సెంటర్ పెట్టుకుంటారు. ఈ స్ట్రక్చర్ అక్కడ ఉంటే ఇందులో కూడా అదానీ ఉంది కాబట్టి ఆ అదానీనే ఈ అదానీ అంటాడు. అదానీ డేటా సెంటర్లు సపరేటు, అదానీ పవర్ సపరేటు. ఈ రెండిటికి తేడా జగన్మోహన్ రెడ్డికి తెలీదా? ఎందుకు తెలీదు? అంత పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించి మామూలు వెబ్ ఆఫ్ కంపెనీస్ పెట్టి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చేసిన వ్యక్తికి ఈ డిఫరెన్స్ తెలియదని నేనైతే అనుకోను. కానీ ప్రజలని కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా చెప్తూనే ఉంటాడు. ఫస్ట్ అసలు డేటా సెంటర్లు అనవసరం అని వాళ్ళ పార్టీ వాళ్ళతో చెప్పించాడు. ఆ తర్వాత అదానీ పవర్ నేనే తెచ్చి, అదానీ డేటా సెంటర్ నేనే తెచ్చానన్నాడు. ఇప్పుడు ఏఐ డేటా సెంటర్ మీద తన పార్టీ ఎంపీ తోటి, సిట్టింగ్ ఎంపీ తోటి ఈ జగన్మోహన్ రెడ్డి కేసు వేయించాడు. నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా, స్ట్రైట్ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి, నీకు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగటం ఇష్టం లేదా? ఈ రాష్ట్రానికి సాఫ్ట్వేర్ కంపెనీలు రావటం ఇష్టం లేదా? ఈ రాష్ట్రానికి డేటా సెంటర్లకి హబ్బుగా మారబోతున్నది విశాఖపట్నం, అది నీకు ఇష్టం లేదా? ఎందుకు నీకు కడుపు మంట? నువ్వు వచ్చి అన్ని అసత్యాలు చెప్పటం, అబద్ధాలు ప్రచారం చేయటం, వాటిని సోషల్ మీడియాలో తిప్పటం, నీ ఎంపీలతోటి కోర్టుల్లో కేసులు వేయించటం, ఏంటి అరాచకం? అధికారం కోల్పోయినా అరాచకం మానని జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రగతికి విఘాతం కలిగిస్తున్న మనిషి అని చెప్పక తప్పదు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.